శ్రీమద్ రామాయణం విశాల కథ 1 బాలకాండ రాక్షసుల వల్ల భూమి బాధపడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భగవంతుడు శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు. అయోధ్యకు రాజుగా ఉన్న దశరథునికి 4 కుమారులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. విశ్వామిత్ర మహర్షి రాముని తీసుకుని యజ్ఞాలను రక్షించడానికి అరణ్యంలోకి వెళ్లాడు. అక్కడ రాముడు తాటక మరికొంత మంది రాక్షసులను సంహరించాడు. అనంతరం మిథిలా నగరానికి వెళ్లి శివధనుర్బాణాన్ని విరిచిన రాముడు సీతామాతను వరించి వివాహం చేసుకున్నాడు. 2 అయోధ్యకాండ అయోధ్యలో దశరథ మహారాజు రాముని రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. అయితే కైకేయి తన కుమారుడు భరతుడు రాజుగా కావాలని కోరుతుంది. దశరథుడు వాగ్దానం ప్రకారం రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించాల్సి వస్తుంది. రాముడితో పాటు సీత, లక్ష్మణులు కూడా అరణ్యానికి వెళ్ళిపోతారు. 3 అరణ్యకాండ అరణ్యంలో నివసిస్తున్నప్పుడు రాముడు అనేక మహర్షులను కలుసుకుంటాడు. ఓ రోజు రావణుని అక్క శూర్పణఖ రాముడిని ప్రేమించి వివాహం చేసుకోవాలని కోరుతుంది. రాముడు నిరాకరించడంతో కోపంతో ఆమె లక్ష్మణునిపై దాడి చేస్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కును కోసివేస్తాడు. ఈ విషయానికి తెలుసుకున్న రావణుడు మాయామృగం మారీచుడు రూపంలో వచ్చి సీతను మోసం చేసి అపహరిస్తాడు. 4 కిష్కింధాకాండ సీతను వెతికే క్రమంలో రాముడు వానరరాజు సుగ్రీవుని కలుసుకుంటాడు. వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ తరువాత హనుమంతుడిని లంకకు పంపి సీతను కనుగొంటాడు. హనుమంతుడు రావణుని మందిరానికి చేరి సీతామాతను ధైర్యం చెప్పి లంకను తగలబెట్టిపోతాడు. 5 సుందరకాండ హనుమంతుడు తిరిగి రాముని వద్దకు వచ్చి సీత గురించి సమాచారం అందిస్తాడు. 6 యుద్ధకాండ రాముడు వానరసేనతో కలిసి సముద్రాన్ని దాటి లంకలో రావణుని మీద యుద్ధానికి సిద్ధమవుతాడు. అనేక రాక్షసులను సంహరించిన రాముడు చివరికి రావణుని సంహరిస్తాడు. సీతను విముక్తి చేయించుకున్నాడు. 7 ఉత్తరకాండ అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు. కాని ప్రజల అనుమానం వల్ల సీతను అరణ్యంలో వదిలేస్తాడు. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో లవ, కుశులు జన్మిస్తారు. చివరికి రాముడు వారికి తన ప్రేమను చూపించి ధర్మాన్ని స్థాపించి వైకుంఠానికి చేరతాడు. ముగింపు రామాయణం ధర్మబోధ, భక్తి, నైతికతలకు ఆదర్శంగా నిలుస్తుంది.